దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు నివసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు ఇచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు పాట సంఖ్య 71 పాట పాడుకుంటాం. సియోను గీతంలో ఇంకో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 71. హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. లరిని చీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన
యేసురాజు భుజనులానేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి బోరాతోను తాళముల రోగించి స్తుతించుడి నిరంతరము మారాని దేవుని స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు భుజనులానేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి అగ్ని వడగలారా మీరు కర్తను స్తుతించుడి హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు భుజనులానేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి యువకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి జీవితమో ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలారా ప్రభువులారా స్తుతించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు భుజనులానేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి అగాధమైన జలములారా దేవుని స్తుతించుడి అలవలే సేవకులు లేచెరే స్తుతించుడి దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు భుజనులానేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి
హిందీలో పాట సంఖ్య 213 పాట పాడుకుంటాం. హిందీలో 213, తెలుగులో 155. 213 in Hindi, Telugu 155. यीशु तूने किया प्यार, कोई न था तारनहार, तुझसे ना देखा गया, मेरे गुनाहों का बार, यीशु तूने किया प्यार, तुझसे मैं दूर हो गया, ईश्वर ये जग में था, तुझसे मैं दूर हो गया, ईश्वर ये जग में था, बिल्कुल मैं समझा नहीं तेरे हृदय का वह प्यार, यीशु तूने किया प्यार, कोई ना था तारनहार, तुझसे ना देखा गया, मेरे गुनाहों का बार, यीशु तूने किया प्यार, मैंने ना सोचा कभी अंत मेरा क्या कुछ होगा, मैंने ना सोचा कभी अंत मेरा क्या कुछ होगा, अपने ही पापों में मैं करता था तुझको बेजार, यीशु तूने किया प्यार, कोई न था तारनहार, तुझसे ना देखा गया, मेरे गुनाहों का बार, यीशु तूने किया प्यार, देखा जब अपने को मैं गुनाह हुए इस जीवन भर, देखा जब अपने को मैं गुनाह हुए इस जीवन भर, पश्चाताप बहुत किया मैं, माना मैं तो तारनहार, यीशु तूने किया प्यार, कोई ना था तारनहार, तुझसे ना देखा गया, मेरे जीवन का पार, यीशु तूने किया प्यार, उद्धार मुझे मिल गया, लहू से मैं धुल गया, उद्धार मुझे मिल गया, लहू से मैं धुल गया, भटक को लाया निकल, धोया तो पाबेशु मार, यीशु तूने किया प्यार, कोई न था तारनहार, तुझसे ना देखा गया, मेरे
धिक्कार, खोला तूने स्वर्ग का द्वार, यीशु तूने किया प्यार, कोई न था तारनहार, तुझसे ना देखा गया मेरे जीवन का पान। బైబిల్ ఎత్తి బైబిల్ పలు వాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, पढ़े जो इसको रोज बरोज, मार में खतरा कोई न हो, ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if it helps you on the way, oh, the best book to read is the Bible. యోహాను సువార్త 11వ అధ్యాయం. ప్రభుని ఆరాధించక ముందుగా పరిశుద్ధ లేఖనాల నుండి కొన్ని మాటలు చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. प्रभु की आराधना करने के पहले कुछ वचन ध्यान करके हम आराधना करेंगे. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సుసమాచాर उसका 11वां अध्याय. పదకొండవ వచనాన్ని మార్చి చదువుకుంటాం. యోహాను సుసమాचार 11 अध्याय 11वां पद. అందరం కూడా కలిసి చదువుకుంటాం. सब मिलकर पढ़ेंगे. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని మేలుకొలుప వెలుచున్నానని వారితో చెప్పగా, చదవబడిన భాగమును దేవుడు మన కొరకై దీవించునుగాక. वचन को परमेश्वर हमें आशीष दे. ఒక చిన్న మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. यहाँ पे हम छोटी सी बात को याद करते हैं. యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు. प्रभु यीशु मसीह ये बात कहता है, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. हमारा मित्र लाजर सो गया है. కాబట్టి యేసు ప్రభువు ఒక మానవుని విషయమై చెబుతున్న మంచి మాట. प्रभु यीशु मसीह एक मनुष्य के बारे में जो कह रहा है ये एक अच्छी बात है. మన స్నేహితుడైన లాజరు, हमारा मित्र लाजर. ఉదయకాల సమయంలో యేసు ప్రభు మనకు స్నేహితుడై ఉన్నాడు. इस सवेरे के समय में प्रभु यीशु मसीह हमारा मित्र है. మనల్ని కూడా తనకు స్నేహితులుగా ఉండాలని కోరుతున్నాడు. हम लोगों को भी उनका मित्र बनना होना चाहता है. యేసు ప్రభువుతో స్నేహం కలిగి ఉంట
ఎంతో ధన్యత. प्रभु यीशु मसीह के साथ में मित्र बनना बहुत ही धन्य की बात है। మనుషులతో స్నేహం కలిగి ఉంటే కాసేపు మాత్రమే ఉంటుంది ఆ స్నేహం. मनुष्य के साथ में जो हम दोस्ती बना के रखते हैं वो दोस्ती कुछ ही समय तक रहता है। वो ప్రజలు లోకములో ఓ మాట వాడుతూ ఉంటారు. हाँ, प्रजा लोग दुनिया में एक मतलब बात के इस्तेमाल करते हैं, బెల్లం ఉన్నంత మట్టుకు ఈగలు ఉంటాయట. जब तक गुड़ है तब तक मक्खियाँ रहते हैं। అనగా స్నేహములో వారికి లాభం ఉన్నంత వరకు వారు స్నేహం చేస్తారు. यानी कि दोस्ती में जब तक उनको फायदा रहता है तब तक ही वो दोस्ती करते हैं। ఎప్పుడైతే వారికి లాభము ఏమాత్రం కనబడదో అప్పుడు స్నేహము కూడా మానేస్తారు. जब दोस्ती में अगर फायदा नहीं दिखता है तो वो दोस्ती करना बंद कर देते हो। కానీ యేసు ప్రభు యొక్క స్నేహం అలాంటిది కాదు. मगर यहाँ पे देखते हैं कि प्रभु यीशु मसीह की दोस्ती ऐसी नहीं है। యేసు ప్రభు ప్రజలతో ఎంతో మంచి సన్నిహితమైన స్నేహాన్ని కలిగి ఉన్నాడు. प्रभु यीशु मसीह प्रजाओं से बहुत ही नजदीक संबंध से है। అందుకే నిద్రించుచున్న లాజరు యొద్దకు వచ్చాడు. हाँ, यहाँ पे जो सो रहा है लाजर के पास आया। ఆ లాజరు ఎవరు ఆయన కంటే యేసుక్రీస్తు ప్రభువారికి స్నేహితుడు. वो लाजर कौन है? प्रभु यीशु मसीह का अच्छा मित्र है वो। ఎందుకంటే యేసు ప్రభు ఆ గృహమును ఎంతో ప్రేమించేవాడు. क्योंकि प्रभु यीशु मसीह उस घर को बहुत ही प्रेम करता था। యోహాను సువార్త యోహాను समाचार 11వ అధ్యాయం 11वां अध्याय 5వ వచనంలో ఆ మాట చూస్తాం. उसका 5वां पद में हम वो बात देखते हैं। యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. यीशु मार्ता और उसकी बहन और उसे प्रेम रखता था। లాజర్ని लाजर को, స్నేహితుడైన లాజరును ప్రేమించేవాడు. हाँ, जो मित्र लाजर को प्रेम रखता था। ప్రేమించేవాడు గనక స్నేహితుడు నిద్రిస్తున్న సంగతి విని వెంటనే స్నేహితుడైన లాజరును మేల్కొల్పడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. इसलिए प्रेम रखता था, इसी कारण जो सो गया लाजर के पास तुरंत आया उसे जगाने के लिए। ఎంతో మంచి స్నేహితుడు. बहुत अच्छा मित्र है वो। ఒక స్నేహితుడు శ్రమలో ఉన్నప్పుడు స్నేహితుడు మాత్రమే ఆయన కొరకు బాధపడతాడు. एक मित्र अगर संकट में है तो दूसरा मित्र उसके लिए मतलब परिश्रम उठाता है। స్నేహితుడు కాకపోతే ఒక ఓ వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు శత్రువులు సంతోషిస్తారు. अगर मित्र नहीं है, अगर ये व्यक्ति दुख में है तो उनके जो मतलब शत्रु लोग हैं वो प्रसन्न रहते हो। స్నేహితులు అయితేనే కష్టములలో ఆదుకుంటారు లేక దుఃఖపడతారు. जो मित्र लोग ही है संकट में उसकी सब सहायता करते हैं। అందుకే యేసు ప్రభువుకు మంచి స్నేహితుడు లాజరు ఉన్నాడు. प्रभु यीशु मसीह का अच्छा मित्र लाजर है। ఆ లాజరుకు కూడా యేసు ప్రభు మంచి స్నేహితుడుగా ఉన్నాడు. हाँ, वो लाजर भी प्रभु यीशु मसीह का अच्छा मित्र बना है। అందుకే యేసు ప్రభు ఆ ఇంటిని ప్రేమిస్తా వచ్చాడు. इसलिए प्रभु यीशु मसीह उस मकान से प्रेम रखते हुए आया। తర్వాత చూడండి, లాజరు చనిపోయాడు అన్న సంగతిని విన్న తర్వాత ఏం చేశాడు? देखिए यहाँ पे लाजर सो गया, ये बात सुनने के बाद क्या किया प्रभु यीशु मसीह ने? 35వ వచనం. उसका 35वां पद, యేసు కన్నీళ్లు విడిచెను. उसका 35वां पद, यीशु रोया। కాబట్టి యేసు కన్నీళ్లు విడిచెను. यीशु रोया ఇప్పుడు యేసు కన్నీళ్లు విడిచిన ఏం జ్ఞాపకం చేస్తుంది? यानी कि यीशु रोया यहाँ के मतलब क्या याद करता है? అక్కడ ఉన్న ये యూదులందరూ చూస్తున్నారు. यहाँ पे सब यहूदी लोग देख रहे हैं। 36వ వచనంలో 36वां पद में, అతన్ని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. देखो वह उससे कितना प्रेम रखता था। యేసు ప్రభు ఏడిచాడంటే ఏంటిదండి? मतलब यीशु रोया, इसका मतलब क्या తనని है? ఎంతగా ప్రేమించాడు. देखिए कितना प्रेम रखता था वो। ఎంత ప్రేమించాడు కనుకనే ఏడుస్తూ వచ్చాడు. देखिए कितना प्रेम किया, इसलिए वो रोते हुए आया वो। స్నేహితుడుగా ఉన్నాడు. वो मित्र बना, మంచి స్నేహము కలిగి ఉంటా వచ్చాడు. अच्छा मित्र बनकर था वो। ఆ స్నేహాన్ని బట్టే లాజర్ను కోల్పోతూ లేక ఆ ప్రజలు గ్రహింపలేని స్థితిని బట్టి యేసు ప్రభు దుఃఖపడతా వచ్చాడు. उस दोस्ती के कारण ही लाजर को ग्रहण नहीं किया और प्रभु यीशु मसीह दुख उठाया। యూదులు
ఏడుస్తా ఉన్నారు, यहूदी लोग रो रहे, మూలుగుతా ఉన్నారు. हाँ वो गुनगुना रहे हो। యేసు ప్రభు యొక్క అద్భుతమైన పునరుత్థాన కార్యం లక్ష్య పెట్టకపోతున్నారు. प्रभु यीशु मसीह के अचंभे काम को वो लोग ग्रहण नहीं कर सक रहे। లాజరును ప్రేమించిన స్థితిని యూదులు ఇక్కడ గ్రహించారు. लाजर को जो प्रेम किया वो स्थिति यहूदी लोग ग्रहण किए। వెంటనే లాజరు యొద్దకు యేసు ప్రభు వచ్చాడు. तुरंत लाजर के पास प्रभु यीशु मसीह आया వెంటనే యేసు ప్రభు ఆ ఇంటిని ప్రేమిస్తున్నట్టు వారు గ్రహించారు. और तुरंत प्रभु यीशु मसीह ने उस घर से प्रेम रखता करके वो ग्रहण किए। కనుక యేసు ప్రభు మంచి స్నేహితుడిగా ఆ కుటుంబాన్ని ప్రేమిస్తా వచ్చాడు. प्रभु यीशु मसीह अच्छा मित्र बनकर और उस घर से प्रेम रखते आया। నేడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. आज तेरे को और मेरे को भी वैसे प्रेम कर रहा। వాస్తవానికి మనం ఎవరమండి? वास्तविक रूप से हम कौन है? యేసు ప్రభువుకు స్నేహితులము కాదు, प्रभु यीशु मसीह के मित्र नहीं है, మనము శత్రువులం, हम शत्रु लोग हैं, లేక మనం దూరస్తులం. ये हम दूर के लोग हैं। గత ఆదివారం చూసుకున్నాం. पिछले हफ्ते देखते हुए आए, ఎంతమంది గుర్తుందో తెలియదు. देखिए कितने लोग को याद है हमें नहीं पता। మనము దాసులము కాదు గాని కుమారులము అని చూస్తా వచ్చాం. हम दासी नहीं है लेकिन पुत्र है। ఈ దినము అదే మాటను బట్టి మనం చూస్తే आज के दिन अगर वही बात हम ध्यान करने से, మనము దాసులము కాదు గాని స్నేహితులము. हम दासी नहीं है परंतु मित्र है हम। ఇది నేను చెప్పే మాట కాదు, ये मैं कहने वाला बात नहीं। యేసు ప్రభు ఈ మాట పలికాడు. हाँ प्रभु यीशु मसीह ने ये बात कहा। యోహాను సువార్త యోనా समाचार 15వ అధ్యాయం 15वां अध्याय చూడండి 15వ వచనం. देखिए उसका 15वां पद। జాన్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 15. యోనా 15:15। దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులను బట్టి మీకు తెలియజేస్తేనే. अब से मैं तुम्हें दास न कहूँगा क्योंकि दास नहीं जानता कि उसका स्वामी क्या करता है, परंतु मैंने तुम्हें मित्र कहा है क्योंकि मैंने जो बातें अपने पिता से सुनी वे सब तुम्हें बता दी। ఎంత మంచి మాట అండి. देखिए कितनी अच्छी बात है यहाँ। మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. हाँ तुम्हें दासी नहीं पुकारता मगर मित्र कहता हूँ मैं। మనము దాసులమై ఉంటిమి, हम दास लोग हैं, కుమారులుగా చేసుకున్నాడు. हमें पुत्र बना लिया। ఈ దినం చూస్తే आज के दिन देखने से మనం దాసులమై ఉన్న మనలని हम जो दास लोग जो हम लोगों को స్నేహితులుగా చేసుకున్నాడు. मित्र बना लिया। ఇది ఎంతో అద్భుతమైన విషయం. देखिए बहुत ही अचंभा की बात है। ఒక యజమానుడు దాసునితో స్నేహం చేయగలుగుతాడా? एक स्वामी अपने दास से दोस्ती कर सकता है क्या? చెప్పండి అండి. बताइए। ఒక యజమాని एक दासी एक स्वामी ఇంటిలో పనిచేసే దాసునితో, जो घर में जो काम कर रहे हैं वो दास से, లేక ఫ్యాక్టరీలో కంపెనీలో ఉన్న స్థానంలో పనిచేసే దాసులతో जो फैक्ट्री में जो कर रहे वर्करों से, యజమాని స్నేహం చేస్తాడా? उसका जो मालक जो है दोस्ती करता है क्या? ఎంత ఇది నీచ విషయం. देखिए कितनी ये नीच की बात है। దాసుని ఏమాత్రం కూడా స్నేహం చేయడానికి, దాసునితో స్నేహం చేయడానికి ఇష్టపడాడు. दास से दोस्ती बनाने के लिए बिल्कुल वो इच्छा नहीं रखता हो। స్నేహం చేయాలంటే अगर बस दोस्त करना తన है, వలె ఉన్న వారితో స్నేహం చేస్తారు. తన వలె ఉన్న వారితో, हाँ जैसे उनके बराबर जो है उनके साथ दोस्ती रखता వారి है। వలె స్తోమత ఉండాలి, हाँ उनके बराबर रहना हो, వారి వలె ధనం ఉండాలి, उनके जैसे पैसा रहना, వారి వలె ఆస్తులు ఉండాలి, उनके पैसे धन दौलत रहना, వారి వలె అందచందాలు ఉండాలి, उनके जैसे खूबसूरत रहना, వారి వలె సమస్తమును మెయింటైన్ చేయాలి. उनके जैसे सारा मतलब मेंटेन करना। మామూలు వారితో ఎవ్వరు కూడా స్నేహం చేయడానికి ఇష్టపడరు. साधारण व्यक्ति से कोई भी दोस्ती करना इच्छा नहीं करता हो। మంచి స్థాయిలో ఉన్నవారు మంచి స్థాయిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు. हाँ अच्छा जो स्टेटस में रहता है वैसे लोगों से ही दोस्ती करना चाहते हो। ఉదాహరణకు లోకంలో మనం చూస్తాం, देखिए उदाहरण से, అప్పుడప్పుడు పెళ్లిలకు పిలుస్తా ఉంటారు. देखिए शादी में हमें बुलाते ఎవరు हैं। పిలుస్తారండి పెళ్లిలకు? किसे बुलाते शादी में? వారి వలె ఉన్న వారిని ఆహ్వానిస్తారు. जो उनके जो बराबर रहते हैं उन्हीं लोगों को बुलाते हो। వారిని ప్రేమించే వారిని పిలుస్తారు. जो उन्हें प्रेम किया उन्हें बुलाते లేక हो। వారిని పిలిచిన వారిని పిలుస్తారు. जो उन्हें बुलाया वो उन्हीं लोग को बुलाते हो। కానీ దాసులను దాస్యపు స్థితిలోనే ఉంచుతారు. देखिए दास लोगों को दासी में ही रखते हो। అయితే నీ రక్షకుడు నా రక్షకుడు మన ప్రియమైన రక్షకుడైన యేసుప్రభు వారు
लेकिन यहाँ पे तेरा और मेरा उद्धारकर्ता प्रभु यीशु मसीह, దాసులైన మనల్ని ప్రేమించాడు. जब हम दासी थे हमें प्रेम किया, మనతో స్నేహం చేయడానికి లేక స్నేహితులుగా చేసుకోవడానికి ఆ పరలోకమును వదిలి భూలోకానికి దిగి వచ్చాడు. हमारे साथ दोस्ती करने के लिए उस स्वर्गराज छोड़कर इस पृथ्वी पर आया. మన దాస్యపు రూపాన్ని తీసేసి స్నేహ బంధాన్ని కల్పించాడు. हमारे दासी रूप को निकाल कर वो मतलब दोस्ती बना लिया. ఇక్కడ మనం కొంత ఆలోచిస్తే हम यहाँ सोचने से దాసులను ఎంతో దూరంలో ఉంచుతాం. देखिए दासी लोगों को बहुत दूर रखते हैं यहाँ. యజమానుడు అయితే ఆ యజమానుడు యజమానురాలు దాసులకు అప్పగించిన పని చేయడానికి ఆజ్ఞాపిస్తారు. जो मालक और जो मालकिन जो है, जो दासी को जो काम सौंपते हैं वो काम के लिए देखते हो. ఆ పని చేశాక वो काम करने के बाद అయ్యా మేము చేసాము అని వచ్చి చెబుతారు. ये स्वामी हम ये काम पूरा किया करके बताते हो. అదే స్నేహితుడైతే वही अगर मित्र है, ఎంతో దగ్గరలో ఉండి స్నేహబంధం కలిగి ఉండి చేశాను, हाँ बहुत ही पास में आकर अपना दोस्ती निभाता है कि कहता है कि मैं काम किया हूँ. దాసునికి స్నేహితునికి ఎంతో తేడా ఉంది. देखिए दास को और मित्र को बहुत फर्क है. దాసునికి కుమారునికి ఎంతో భేదం ఉంది. देखिए दास को और पुत्र को भी बहुत फर्क है. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఏం చేశాడండి? इसलिए प्रभु यीशु मसीह ने हमें प्रेम किया और क्या किया? ఇక ముందుకు మీరు దాసులుగా ఉండకూడదు, हाँ आगे तुम और दासी बनकर नहीं रहना, నాకు స్నేహితులుగా ఉండాలి. हाँ मेरा मित्र बनकर रहना. దాసులకు అన్ని విషయాలు చెప్పరు. दास लोगों को सारे विषय बताते नहीं, ఏది చెప్పాలో అదే చెప్తారు. जो बताना है वही बताएंगे. కానీ అదే స్నేహితులకు और वही अगर मित्र को అన్ని చెప్తారు. अपना सारा सब बताते हैं. కొన్నిసార్లు कुछ बार తల్లిదండ్రులకు కూడా కొన్ని విషయాలు చెప్పరు కావచ్చు, अपने माता पिता को भी कुछ बताते नहीं, కానీ స్నేహితులకు అన్ని చెప్తారు. मगर अपने मित्र को सभी बांटते हैं. ఏదైనా అడగాలంటే స్నేహితులతో ఫ్రాంక్లీ క్లియర్ గా హృదయము తెరచి స్నేహితులతో మాట్లాడుతూ हाँ ఉంటారు. देखिए मित्र का मतलब अपने हृदय खोल कर सारा कुछ बता देता है वो. అయితే ఉదయకాల సమయమున నీకు నిజమైన స్నేహితుడు యేసు ప్రభు. ये सवेरे के समय में आपका सही परमेश्वर जो है वही मित्र है, परमेश्वर है वो. నీతో స్నేహం చేయడానికి భూలోకానికి వచ్చాడు. तुम्हारे साथ दोस्ती करने के लिए उस पृथ्वी पर आया. నిన్ను దాసునిగా చూడడానికి ఆయనకి ఇష్టం లేదుగా. तुमको दासी रूप में देखना उसकी इच्छा नहीं है. ఇప్పుడు నిన్ను ఒక స్నేహితునిగా భావిస్తున్నాడు. तुम्हें अभी एक दोस्ती के रूप में तुम्हें मतलब एक कहता है वो. నీవు ఆయనతో స్నేహం కలిగి ఉంటే ఎప్పటికీ కలుసుకుంటావు. तुम उसके साथ अगर मित्र बनकर रहेंगे तो हमेशा तुम लगातार रहोगे, ఎప్పటికీ ప్రేమిస్తావు, हमेशा प्रेम रखते हैं, ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటావు, हमेशा बातें करते నీ रहते हैं. కష్టం తనకు చెప్పుకుంటావు, तुम्हारा जो कष्ट सुख నీ उसे బాధ बांटते हैं, తనకు చెప్పుకుంటావు, तुम्हारी बाधा बांटते हैं उसे, నీకు కలిగిన మేలు అతనికి చెప్పుకుంటావు. तुम्हारी जो भलाई उसे बांटते हैं. చెప్పకుండా మౌనముగా ఉండలేవు. अगर नहीं बताते वो चुपचाप नहीं बैठते. స్నేహితునికి ఏ విషయం కూడా దాచిపెట్టలేవు. देखिए दोस्ती के साथ कोई भी विषय छिपा नहीं నీ सकते. హృదయాన్ని విప్పి ఆయన ఎదుట పెట్టేస్తావు. तुम्हारे हृदय भी उसके आगे में रख देते हो. స్నేహితుని ఎదుట ఏమాత్రం దాపరికం అనేది ఉండదు. बिल्कुल दोस्ती के सामने बिल्कुल कोई छुपावट नहीं रहता. ఉదయకాల ఆరాధనకు ముందుగా आज के सवेरे के समय में आराधना करने के पहले నిజంగా యేసు ప్రభు నీకు స్నేహితుడుగా ఉన్నాడా? सही प्रभु यीशु मसीह तुम्हारा दोस्त बनकर है. యేసు ప్రభు నిజంగా స్నేహితుడుగా ఉంటే లాజరు ఇంటికి వచ్చి ప్రేమించినట్టుగా నీ ఇంటికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాడు. प्रभु यीशु मसीह सही तुम्हारा अगर मित्र है, जैसे लाजर के घर में आके जैसे प्रेम रखा वैसे ही तुम्हारे घर में आके प्रेम करेगा. ఒకవేళ ఆ ప్రేమను నీవు పొందినట్లయితే, अगर उस प्रेम को पाया है, నీవు దాస్యంలో నుండి విడుదల పొందావు. तुम उस दास से छुटकारा पाए हो. నీవు దాసునివి కాదు, अभी दासी नहीं నీవు है, యేసు ప్రభుకు స్నేహితుడు. अभी मैं प्रभु यीशु मसीह का मित्र बन गया हूँ. స్నేహితుడు అయితే ఎక్కడ ఉంటావు? हाँ స్నేహితుడు అయితే ఎక్కడ ఉంటావు? अगर मित्र बनाए तो कहाँ रहेंगे? దాసుని స్థానంలో ఉండవు, दास के स्थान में नहीं रहोगे, ఎక్కడో మూలకు ఉండవు, कहीं कोने में नहीं रहेंगे, ఎక్కడో బయట ఉండవు. कहीं बाहर नहीं रहोगे. ప్రభు ప్రక్కనే ప్రభు రొమ్మున ఆనుకొని ఉంటావు. प्रभु यीशु मसीह के बगल में और उसके छाती में रहोगे आप. యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉంటావు. प्रभु यीशु मसीह के छाती में आप चिपक कर रहोगे. యోహాను సువార్త యోహాను समाचार 13వ అధ్యాయం 13वां अध्याय 23వ వచనం. उसका 23वां पद. యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను. 13:23. हो 13-23. చదువు, నువ్వు చదువు. ओके.
उसके चेलों में से कहा जिससे यीशु प्रेम रखता था, यीशु की छाती की ओर झुका हुआ बैठा था। చూడండి, యేసు ప్రేమించే శిష్యుడు ఎక్కడ ఉన్నాడండి? देखिए यहाँ पे प्रभु यीशु मसीह जो प्रेम रखता वो शिशु लोग कैसे है? యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. हाँ, उसके छाती पर बैठे అంటే हैं। యేసు ప్రభువుకు హృదయానికి సమీపంగా ఉన్నాడు. देखिए प्रभु यीशु मसीह के हृदय के समीप में है। యేసు ప్రభు గుండెకు దగ్గర ఉన్నాడు. देखिए प्रभु यीशु मसीह के जो हृदय के समीप में है। స్నేహితుడు ఎక్కడ ఉంటాడు మనం చూస్తున్నాం. देखिए मित्र कहाँ रहता है हम ये देखते हैं। దాసుడు ఉంటాడా రొమ్ము దగ్గర? दासी रहता है क्या? దాసుడు ఉంటాడా యేసు ప్రభు హృదయం దగ్గర? दासी रहेगा उसके हृदय के पास में? ఉండలేరడు. नहीं దాసుడు रहेगा। ఎక్కడో దూరం ఉంటాడు. देखिए दासी कहीं दूर रहता है। దాస్యములో తనకు అప్పగించే పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో మూలకుంటాడు. जो उसे सौंप दिया काम करते हुए कहीं कोने में बैठा रहता है। కానీ స్నేహితుడు యేసు ప్రభుకు స్నేహితుడైనందున యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. मगर प्रभु यीशु मसीह का मित्र बना था, इसीलिए उसके छाती पे बैठा था। రెండవ దినవృత్తాంతములు दूसरा इतिहास 20వ అధ్యాయం उसका 20 अध्याय 7వ వచనం. 7वां पद। సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 20:7. 20:7। నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. हे हमारे परमेश्वर, क्या तूने इस देश के निवासियों के अपनी प्रजा इस्राएल के सामने से निकालकर इन्हें अपने मित्र अब्राहम के देश को सदा के लिए नहीं दे दिया? నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి ఇచ్చావు. हाँ, अपनी प्रजा इस्राएल के सामने निकालकर अब्राहम के वंश को सदा के लिए नहीं दे दिया। ఎవరు అబ్రాహాము? कौन है अब्राहम? ఏం జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ? यहाँ पे क्या याद करता నీ है? స్నేహితుడైన అబ్రహాము. हाँ, तेरा जो मित्र है अब्राहम। ఎవరికి స్నేహితుడండి అబ్రహాం? हाँ, किसका मित्र है अब्राहम? లాజరు ఎవరికి స్నేహితుడు? अब्राहम किसका दोस्त है? లాజరు ఎవరికి స్నేహితుడు? लाजर किसका मित्र है? ఆ, అందుకే పాట పాడతాం. इसलिए हम गीत गाते हैं। అబ్రహాము రొమ్మున లాజరు अब्राहम के छाती पे लाजर। ఆనుకుంటూ చూచి हाँ, वो बैठा हुआ ఎవరు देखकर చూశారట? అది ఎవరు చూశారు? कौन देखा? ధనవంతుడు చూచి हाँ, धनवान देखकर ఆ స్థానంలో నేనుంటే ఎంత మంచిదని ఆశించాడట. उसके स्थान में अगर मैं रहता था करके वो आशा के रखा। ఆ, ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు? क्यों अब्राहम प्रभु यीशु मसीह का मित्र बन गया? అబ్రహాము దేవునికి స్నేహితుడు. अब्राहम प्रभु यीशु मसीह का मित्र है। దేవునితో స్నేహము. परमेश्वर के साथ में दोस्ती, లాజరు యేసు ప్రభుతో స్నేహము. प्रभु यीशु मसीह के साथ दोस्ती, ఎందుకనగా వీరు దేవుని ప్రేమిస్తా వచ్చారు. क्योंकि परमेश्वर से प्रेम रखते हुए आए। యేసు ప్రభుని ప్రేమిస్తా వచ్చారు. प्रभु यीशु मसीह को प्रेम रखते యేసు हुए आए। ప్రభు వారిని ప్రేమిస్తా వచ్చాడు. प्रभु यीशु मसीह उनसे प्रेम किया। దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభుని ఈ లోకానికి అనుగ్రహించాడు. प्रभु यीशु मसीह ने जगत से ऐसा प्रेम किया ताकि उसका एकलौता पुत्र इस पृथ्वी के लिए दे दिया। తన్ను ఎంతో మంది అంగీకరించారో వారందరూ కూడా నిత్య జీవానికి పాత్రులైపోయారు. जितने लोग उससे अंगीकार किया वो सभी लोग उसके स्वर्गीय के लिए पात्र बन गए। దేవునితో స్నేహము చేయుట ఇశ్రాయేలులకు ఆశీర్వాద కారణముగా మిగిలిపోయింది. परमेश्वर के साथ दोस्ती करने का मतलब इस्राएलियों को वो आशीष बन गया। అదే మానవ స్నేహం వట్టిదండి. वह मानव का दोस्ती व्यर्थ है। యోబు చెబుతున్నాడు, अय्यूब कहता है, 6వ అధ్యాయం యోబు గ్రంథం अय्यूब 6वां अध्याय 14వ వచనం. उसका 14वां पद। యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. 6:14। కృంగిపోయిన వాడు సర్వశత్రువు దేవుని యందు భయభక్తులు మానుకొనను, స్నేహితుడు వానికి దయచూప తగును. నా స్నేహితులు 15వ వచనంలో, నా స్నేహితులు ఎండిన వాగు వలెను మాయమైపోవు జలప్రయం వలెను నమ్మకూడని వారైరి. जो पड़ोसी पर कृपा नहीं करता वह सर्वशक्तिमान का 15 मेरे भाई नाले के समान विश्वासघाती हो गए हैं, वरन उन नालों के समान जिनको धार सूख जाती है। నా స్నేహితులు ఎండిన వాగు వలె ఉన్నారు. हाँ, मेरे जो मित्र है वो धार सूख के समान है। అంటే यानी कि నీళ్లు లేవు,
और उस नाले में पानी नहीं है। దాహం కొని ఉన్నాను, हाँ, वो मतलब प्यासा है, నీళ్లు దొరుకుతాయని ఆశించాను, पानी मिलता करके मैं आशा किया हूँ। స్నేహితులు ఎంతో మంది ఉన్నారు, मित्र लोग बहुत सारे लोग हैं, కానీ నాకు నీళ్లు దొరకలేదు. हाँ, मुझे पानी नहीं मिला। నా స్నేహితులు ఎండిన వాగువలే ఉన్నారు. हाँ, मेरे जो मित्र है वो नालों के सूखे समान है। వారిని నమ్మడానికి ఏమాత్రం వీలు లేదు. हाँ, उन पर विश्वास करना बिल्कुल बस की बात नहीं। నా స్నేహితులు వ్యర్థులు. मेरे जो मित्र है व्यर्थ लोग है। లోకపు స్నేహం వ్యర్థమైపోయింది. हाँ, दुनिया का जो दोस्ती व्यर्थ हो गया। అయితే లాజరుకు ఎంత మంచి స్నేహితుడు ఉన్నాడు. देखिए यहाँ पे लाजर को कितना अच्छा मित्र है। యేసు ప్రభువే స్నేహితుడు. प्रभु यीशु मसीह ही मित्र है। అబ్రాహాముకి ఎంత మంచి స్నేహితుడు ఉన్నాడు. देखिए अब्राहम को कितना अच्छा मित्र है। తండ్రి అయిన దేవుడే తనకు స్నేహితుడు. हाँ, पिता जो है वही मित्र है उसका। కనుక నేడు మనకు కూడా ఆయనే స్నేహితుడుగా ఉన్నాడు. आज के दिन हमें भी वो मित्र बना है। ఆ, నేడు మనకు కూడా అదే పేరు పెడుతున్నాడు. आज हमें भी वही नाम दिया, నీవు నా స్నేహితుడవు. तुम मेरा मित्र है। ఎంత మంది దేవుని ఆరాధిస్తున్నారో వారందరూ కూడా దేవునికి స్నేహితులై ఉన్నారు. जितने लोग उसकी आराधना कर रहे हो सारे लोग उसके मित्र बन गए। ఎంత మంది ప్రభువును ప్రార్థన చేస్తున్నారో వారందరూ కూడా ప్రభువుకు స్నేహితులై ఉన్నారు. जितने लोग प्रभु से विनती रखते हैं वो सारे लोग प्रभु के मित्र बन गए। యెషయా గ్రంథం यशायाह 41వ అధ్యాయం 41वां अध्याय 8వ వచనం. उसका 8वां पद। నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునే యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు మనకు పేరు పెట్టాడు. 41:8 हे मेरे दास इस्राएल, हे मेरे चुने हुए याकूब, हे मेरे मित्र अब्राहम के वंश। నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. हाँ, मेरा मित्र जो अब्राहम उसका वंश। మనం ఎవరమండి? अभी कौन है हम? అబ్రహాం సంతానం. हम अब्राहम के वंश है, అందుకే అంటాం इसलिए कहते हैं అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, अब्राहम इसहाक याकूब के परमेश्वर। మా పితరుల దేవా. हाँ, मेरे पूर्व के అదే परमेश्वर। దేవుడు కూడా పిలుస్తున్నాడు. परमेश्वर भी बुलाता నా है। స్నేహితుడైన అబ్రహాము సంతానమా, हाँ, मेरा मित्र अब्राहम के वंश, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, मैं तुम्हें चुन लिया हूँ, నేను మిమ్మల్ని రక్షించాను, मैं तुम्हें उद्धार दिया हूँ, నేను మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను, मैं तुम्हें हिम्मत देता నేను हूँ, మిమ్మల్ని బలపరుస్తున్నాను, मैं तुम्हें दृढ़ करता నేను हूँ, మీకు సహాయం చేస్తున్నాను, मैं तुम्हें मदद करता हूँ, నేను మిమ్మల్ని ఆదుకుంటున్నాను, मैं तुम्हें नजदीक लेता हूँ, నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. मैं तुम्हें आदर करता हूँ। ఎవరండి ఆదరించేది? कौन है आदर करने वाला? ఎవరండి దయ చూపేది? कौन है दया दिखाने ఎవరండి वाला? సహాయం చేసేది? कौन है मदद करने वाला? స్నేహితుడు స్నేహితునికి సహాయం చేస్తాడు, मित्र ही मित्र की मदद करता है, దాసునికి చేయలేడు. दास को नहीं कर सकता। అందుకే ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్నేహితుడిగా నిన్ను నన్ను స్నేహితులుగా మార్చాడు. इसलिए समय के समय में प्रभु यीशु मसीह एक मित्र हमारे लिए बना और हमें मित्र बनने के लिए प्रभु यीशु मसीह నీతో चाहता है। నాతో స్నేహం చేయడానికి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టుకొని భూలోకానికి వచ్చాడు. तेरे और मेरे साथ दोस्ती करने के लिए उस सिंहासन को छोड़कर आया। ఆరాధించక ముందుగా आराधना करने के पहले ఒక చిన్న ప్రశ్న మన హృదయంలో వేసుకుందాం. एक छोटी सी प्रश्न हमारे अंदर में डाल देंगे। ఆయన మనతో స్నేహం చేయడానికి వచ్చాడు కానీ మనము ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నామా లేదా? वो हमारे साथ दोस्ती करने के लिए आया, लेकिन हम उसके साथ दोस्ती रखना चाहते कि नहीं? ఎన్నో సార్లు నీతో స్నేహం చేయాలని తలుపు తడుతూ ఉన్నాడు. बहुत बार तुम्हारे साथ दोस्ती करना चाहता है और दरवाजा खटखटा रहा है। ఎన్నో సార్లు నిన్ను ఆదరించడానికి నీ ఇంటికి వచ్చాడు. हाँ, बहुत बार तुम्हारा आदर करने के लिए घर पे आया, నీకు సహాయం చేయడానికి వచ్చాడు. तुम्हारी मदद करने के लिए आया, కానీ నీ స్థితిగతి చూస్తే దాసుని వలె నువ్వు मगर కనబడుతున్నావు. तुम्हारी स्थिति देखने से तुम दासी थे, దాసుని వలె కనబడుతున్నావు. दासी के जैसे दिख रहे थे। ఆ, ఒకవేళ స్నేహితుల వలె ఉంటే వెంటనే నీ దగ్గరికి వచ్చి రొమ్మున ఆనుకొని నిన్ను ప్రేమించేవాడుగా ఆయన వచ్చాడు. अगर हो सकता है तो अगर मित्र ऐसे दिखते तो तुरंत तुम्हारे पास आकर छाती पे बैठा लेता था। మాటి మాటికి తొంగి చూశాడు, हाँ, बार बार वो झुक के నీ देखा। వద్దకు వచ్చి చూశాడు. हाँ, तुम्हारे पास आकर देखा। ఎన్నిసార్లు చూసినా కూడా कितने बार देखने से भी నీ రూపము ఆయన దృష్టిలో దాసుని లెక్కనే కనపడుతుంది. तुम्हारा जो रूप है उसके दृष्टि में दासी के रूप में दिख रहा, ఇంకా लेकिन స్నేహితుని వలె నువ్వు మార్పు చెందలేదు. मगर स्नेही मित्र के रूप में बदलाव नहीं दिखा। ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ये प्रिय परमेश्वर के संतान, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, ये मेरे अब्राहम के वंश, ఎంత మంచి పిలుపుతో పిలుస్తున్నాడు. देखो कितना अच्छा पुकार रहा हो। మనము కూడా
మన తండ్రి స్నేహితుడైనప్పుడు మనం స్నేహితులము కాదా? हमारा पिता भी मित्र है तो हम मित्र नहीं बन सकते। అందుకే ఒక వాక్య భాగం రాయబడి ఉంది इसलिए एक वचन में लिखा है, సామెతలలో, हाँ नीति वचन నీ में, తండ్రి స్నేహితులను మర్చిపోకు అని ఉంది. तेरे पिता के मित्र को नहीं भूलना। తండ్రి స్నేహితులను ఆ, లేక పిత- పాత స్నేహితులను మర్చిపోకు. पिता के मित्र का मतलब पुराने दोस्त को नहीं भूलना। ఎవరండి తండ్రి స్నేహితుడు? कौन है पिता का मित्र? మన తండ్రి అబ్రహాము. हमारा पिता अब्राहम। మన తండ్రి స్నేహితుడు, మన తండ్రి అయిన అబ్రహాం స్నేహితుడు ఎవరంటే దేవుడు. हमारा पिता का अब्राहम मित्र कौन है? इसका मतलब परमेश्वर है। లాజరు స్నేహితుడు యేసు ప్రభు. लाजर का मित्र प्रभु यीशु मसीह ఆ है। స్నేహితుడిని యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆరాధించే ఆరాధికులుగా ఏర్పాటు చేసుకున్నాడు. वही प्रभु यीशु मसीह हमें तुम्हें प्रेम कर कर आराधना करने के मुताबिक बना दिया। పరమగీతము श्रेष्ठ गीत 5వ అధ్యాయం. उसका 5वां अध्याय గమనించండి దేవుని వాక్యములో. देखिए, పరమగీతంలో 5వ అధ్యాయము, श्रेष्ठ गीत 5వ అధ్యాయము 5वां अध्याय 16వ వచనం. उसका 16वां पद। స్నేహితుడు ఎట్లా ఉన్నాడట? అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, 814। ఇతడే నా స్నేహితుడు. यही मेरा दोस्त है। ఏం చెప్తుందండి ఈమె? क्या कहती है ఈ ये? సంఘ కన్య, ये कन्या क्या कहती ఈ है? శూలమితి क्या कहती है शुलमिति? ఏం చెప్తుంది? क्या कहती है ये? ఇతడే నా ప్రియుడు, यही मेरा प्रिय है, ఇతడే నా స్నేహితుడు. यही प्रिय मेरा ఎవరు दोस्त చెప్తుంది? है। किसे कहती है? యెరూషలేము కుమార్తెలారా. ये यरूशलेम के पुत्री लोग। చెప్పగలుగుతున్నావా నీవు? तुम बता सकते हो क्या? ఓ పట్టణ నివాసులారా, ये नगर के वासियों, ఇతడే నా స్నేహితుడు, यही मेरा मित्र है। యేసు ప్రభువే నా స్నేహితుడు. प्रभु यीशु मसीह मेरा मित्र है। నా స్నేహితుణ్ణి ఆరాధించకుండా నేను ఎలా ఉండగలను? मेरे मित्र को बिना आराधना किए कैसे रहूंगा मैं? నా స్నేహితుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. हाँ, मेरा मित्र मेरा इंतजार कर నా रहा। స్నేహితుడు నన్ను కలుసుకోవడానికి భూలోకానికి వచ్చాడు, పరలోకం వదులుకొని. मेरा मित्र मुझसे मिलने के लिए उस स्वर्ग राज्य छोड़कर इस पृथ्वी पर आया। తన సింహాసనము, తన ఆధిపత్యము, తన అధికారం వదులుకొని నాతో స్నేహం చేయడానికి ఈ స్నేహితుడు దిగి వచ్చాడు. उसका सिंहासन उसका अधिकार छोड़कर मुझे मित्र बनाने के लिए आया। ఎవరున్నారండి कौन है जी ये? అధికారం వదిలిపెట్టుకొని నిన్ను స్నేహించేవారు? अधिकार मतलब छोड़कर तुझसे मेरा दोस्ती करना వారి चाहता है। ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని నీతో స్నేహం చేసేవారు? उनकी नौकरी छोड़कर तुझसे दोस्ती करना వారి चाहता है। పనులు వదిలిపెట్టుకొని నీతో స్నేహం చేసేవారు? उनके काम छोड़कर तुमसे दोस्ती करना వారి चाहते हैं। ప్రాణాన్ని పోగొట్టుకొని నీతో స్నేహం చేసేవారు? उनके प्राण को खोकर तुम्हारे साथ दोस्ती करना चाहते हैं। యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించి స్నేహితునిగా చేసుకున్నాడు. सिर्फ प्रभु यीशु मसीह अकेला है जो प्राण देकर तुम्हें मित्र बना लिया। అందుకే మనం చూస్తాం इसलिए देखते हैं యోహాను సువార్త యోహాను समाचार 15వ అధ్యాయంలో 15वां अध्याय में గమనించండి. देखिए, యోహాను సువార్త యోహాను समाचार 15వ అధ్యాయము 15वां अध्याय 13వ వచనం. उसका 13वां पद। తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. इससे बड़ा प्रेम किसी का नहीं कि कोई अपने मित्रों के लिए अपना प्राण दे। స్నేహితుని కొరకు ప్రాణం పెట్టినవాడు, मित्र के लिए प्राण देने वाला, స్నేహితుని ప్రేమించినవాడు, मित्र से प्रेम रखने वाला, స్నేహితుని కొరకు సమస్త అధికారం వదిలిపెట్టుకొని భూలోకానికి వచ్చినవాడు. मित्र के लिए सारा अधिकार छोड़कर इस पृथ्वी पर आया। ఓ నా ప్రియమైన, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్న దేవుడు. हे मेरे अब्राहम के वंश करके पुकारती है। ఆ ప్రభు విషయంలో నీవు చెప్తున్నావా? हाँ, उस परमेश्वर के बारे में तुम कहते हो, ఇతడే నా స్నేహితుడు, यही है मेरा दोस्त। యేసు ప్రభువే నా స్నేహితుడు. प्रभु यीशु मसीह ही मेरा मित्र है। యేసు ప్రభువును ఆరాధించకుండా నేను ఎట్లా ఉండగలను? प्रभु यीशु मसीह के बिना आराधना के मैं कैसे నా रहूंगा? స్నేహితునితో కలుసుకోకుండా ఎలా ఉండగలను? मैं उससे मतलब ना मिलते हुए कैसे रहूंगा? నా స్నేహితునితో మాట్లాడకుండా ఎలా ఉండగలను? हाँ, मेरे दोस्ती से ना बात करते हुए कैसे रहूंगा? స్నేహితులంతా కలుసుకుంటే ఎంత సంతోషం అండి. देखिए, सारे लोग अगर मित्र मिलने से कितने प्रसन्न होते हो। బహుశా పోయినసారి లాక్డౌన్ లో हो सकता है कि पिछले लॉकडाउन में డాక్టర్స్ అందరూ పాత డాక్టర్స్ అందరూ స్నేహితులుగా ఉండి చదువుకున్నప్పటి వారందరూ కూడా ఒక దినాన కలుసుకున్నారట. सारे डॉक्टर्स लोग जब वो पढ़ते थे एक समय में वो सारे एक जगह पे मिल लिए। కొన్ని సంవత్సరాలకు कुछ सालों के बाद కలుసుకొని వారు ప్రయాణమైపోతున్నారు. वो यात्रा में सफर कर रहे हैं। పోయేటప్పుడు బహుశా యాక్సిడెంట్ అయ్యో ఏమయ్యో ఆ డాక్టర్స్ అందరూ కూడా చనిపోయారు. या हो सकता है जाते जाते या कुछ एक्सीडेंट हो गया होगा, वो सारे लोग मर गए।
స్నేహితులు కలుసుకొని సంతోషించడానికి ఒక పిక్నిక్ చేయడానికి పోతున్నారు. वो सारे लोग मित्र लोग अपना पार्टी करने जा रहे थे। స్నేహం ఎంత గొప్పదో. देखिए दोस्ती कितनी बड़ी बात है। ఎప్పుడైనా పాత స్నేహితులు కలిస్తే ఎట్లా వస్తది? देखिए हमारे पुराने मित्र मिलने से हमें कितना खुशी होता है। हमें పాత జ్ఞాపకాలు, పాత గుర్తింపులు వస్తాయి. पुरानी यादें। ఇప్పుడు యేసు ప్రభువు కూడా కొత్త స్నేహితుడు కాదు నీకు, प्रभु यीशु मसीह हमारा नया दोस्त नहीं है, పాత స్నేహితుడు. बहुत ही पुराना दोस्त है हमारा। అందుకే అంటున్నాడు, इसलिए कहता है నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. हाँ मेरा प्रिय मित्र अब्राहम के वंश। మనం అబ్రహాం సంతానం. हम अब्राहम के वंश है। మన తండ్రి దేవునికి స్నేహితుడైనప్పుడు పిల్లలు కూడా ఆయనకు స్నేహితులని, సంతానమా నా స్నేహితుని సంతానమా నేను మీరు ప్రేమిస్తున్నాను అంటున్నాడు. हमारा पिता परमेश्वर के मित्र है तो हमारे अब्राहम के वंश भी हमें कहता है। మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెడతా వచ్చాడు. हमें प्रेम किया और हमारे लिए प्राण दे दिया। మనతో స్నేహం చేయడానికి ఒక గొప్ప స్నేహితుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. हमें मित्र बनाने के लिए बड़ा इस दुनिया में आया हमारे लिए। యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను समाचार 3रा अध्याय। ఇప్పుడు ఈ ప్రేమించిన స్నేహితుడు ఏం చెప్తున్నాడంటే, जो प्रेम किया इस मित्र क्या कहता है? యోహాను సువార్త యోహాను समाचार 3వ అధ్యాయం 3रा अध्याय 29వ వచనం. उसका 29वां पद। పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే పిలువబడి పెళ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. जिसकी दुल्हन है वह वही दूल्हा है, परंतु दूल्हे के मित्र जो खड़ा हुआ उसकी सुनता है, दूल्हे के शब्द से बहुत हर्षित होता है। अब मेरा यहाँ हर्ष पूरा हुआ है। పెళ్లి కుమారుని స్వరం వినేడి స్నేహితుడు. हाँ देखिए दूल्हे का शब्द सुनने वाला मित्र। ఎవరండి పెళ్లి కుమారుడు? कौन है ये दूल्हा? యేసు ప్రభు. प्रभु यीशु मसीह। అనగా యేసు ప్రభు స్వరం వినేవాడు స్నేహితుడు. प्रभु यीशु मसीह का स्वर सुनने वाला वही है मित्र। పెళ్లి కుమారుని స్వరం వింటే మిక్కిలి సంతోషం. वो दूल्हे का स्वर सुनने से बड़ा आनंद होता है। ఆ పెళ్లి కుమారుని స్వరం వినకపోతే దుఃఖం. वो दूल्हे का अगर स्वर अगर नहीं सुनेंगे तो दुख। ఏదైనా స్నేహితునికి మనం మంచి మాట చెప్పామనుకోండి, अगर कोई मित्र से हम अगर अच्छे बात कहते हम, మాట వినలేదనుకోండి, अगर वो बात नहीं सुना, దుఃఖపడతామా పడమా? हाँ हम बहुत दुख होते ना। కాబట్టి పెళ్లి కుమారుడు కూడా మనకు ఒక మంచి స్వరాన్ని ఇస్తున్నాడు. इसलिए यहाँ पे दूल्हा एक अच्छा स्वर देता తన है, వాక్కును మన యొద్దకు పంపుతున్నాడు. उनका वचन हमें हमारे पास भेजता है। ప్రియులారా, నన్ను ఆరాధించండి, प्रियो इसकी आराधना करो, నన్ను గణపరచండి. मुझे बढ़ाई करो, నన్ను గణపరచువాడు నేను గణపరుస్తాను. मुझे जो बढ़ाई करेगा मैं उससे बढ़ाई करूंगा। ఈ పెళ్లి కుమారుని స్వరం ఎవరైతే వింటారో వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. जो कोई इस दूल्हे का स्वर सुनेगा उनके द्वारा प्रभु यीशु मसीह प्रसन्न होता है। పెళ్లి కుమారుని స్వరము మన చెవులకు వినబడతా ఉంది. हाँ दूल्हे का शब्द हमारे कानों में सुनाई आ रहा। అద్భుతకరమైన విషయం ఏంటంటే, यहाँ पे अचंभे की बात ये है, మందిరాలు మూయబడి ఉన్నప్పటికీ हाँ भवन बंद है, మన ఇంటి వరకు కూడా ఈ స్వరం వినొస్తుంది. हमारे घर तक भी ये स्वर की ये शब्द की आवाज आ रही है। అయితే దాన్ని వింటున్నావా? उससे सुन रहे तुम? అది పెళ్లి కుమారుని స్వరమే, నా స్నేహితుని స్వరమే, నా స్నేహితుని స్వరం వినాలి అనే ఆశ నీలో ఉందా? वो दूल्हे की आवाज है, वो मित्र की आवाज है, ये आशा तुम में है क्या वो शब्द सुनने का? ఒకవేళ అలాంటి సంతోషం ఆశ నీలో ఉంటే నిన్ను బట్టి పెళ్లి కుమారుడు సంతోషిస్తున్నాడు. अगर ऐसा खुशी ऐसा प्रसन्न अगर तुम में है तो वो दूल्हा तुमसे प्रसन्न रहता है। పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు जैसे दुल्हन और दूल्हा देखकर जैसे प्रसन्न होता है, నీవు ఆయన స్వరం వినుటను బట్టి సంతోషిస్తున్నావు. हाँ तुम उसकी शब्द सुनने के द्वारा तुम प्रसन्न होते हो क्या? ఆయన స్వరము వినడమే ఆరాధన. उनका शब्द सुनना ही वही है आराधना। ఆయనతో స్నేహం చేయడమే ఆరాధన. उनके साथ दोस्ती करना वही आराधना। నిజమైన స్నేహితుడిని గుర్తుపట్టడమే ఆరాధన. सही मित्र को पहचानना वही आराधना। కాబట్టి స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. हमारे प्रभु यीशु मसीह मित्र इस दुनिया में आया। తన యొక్క సమస్తమును పోగొట్టుకొని రిక్తుడుగా మార్చబడి నీతో స్నేహం చేయడానికి వచ్చాడు. उसका सारा समस्त खो गया और खाली बन गया और तुम्हारे साथ दोस्ती करना चाहता है। మంచి స్నేహితుడు. अच्छा मित्र।
అబ్రహాంతో స్నేహం చేశాడు, अब्राहम के साथ दोस्ती निभाया, లాజరుతో స్నేహం చేశాడు, हाँ लाजर के साथ दोस्ती निभाया, నేడు మనతో స్నేహం చేయుచున్నాడు. आज हमारे साथ दोस्ती कर रहा। యాకోబు పత్రిక याकूब की पत्री 2వ అధ్యాయం उसका 2रा अध्याय 23వ వచనం. उसका 23वां पद, యాకోబు 2:23. याकूब 2:23। కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. अब्राहम ने परमेश्वर का विश्वास किया और यह उसके लिए धर्म गिना गया और वह परमेश्वर का मित्र कहलाया। దేవుని స్నేహితుడని తనకు పేరు కలిగింది. देखिए परमेश्वर का मित्र कहलाया। స్నేహితుడు స్నేహితునికి ఏది కూడా దాచడు. देखिए मित्र अपने मित्र से कुछ भी छुपाता नहीं। ఆది కాండం उत्पत्ति 18వ అధ్యాయం 18वां अध्याय 17వ వచనం. उसका 17वां पद, ఆది కాండం 18:17. 18-17। అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యమును అబ్రహాముకు దాచెదనా? तब यहोवा से कहा, यह जो मैं करता हूँ उसे क्या अब्राम से छिपा रखूं? ప్రశ్న, यह है प्रश्न। నేను చేసే కార్యాన్ని అబ్రహాముకు దాచిపెడతానా? हाँ, मैं जो काम कर रहा हूँ अब्राम से छिपा रखता हूँ क्या? ఎందుకు ఆ ప్రశ్న వేశాడు? क्यों ये प्रश्न डाला हो? ఎందుకు ఆ ప్రశ్న అంటే, क्यों प्रश्न है वो? స్నేహితుడు స్నేహితునికి ఏది కూడా దాచిపెట్టడు. मित्र अपने मित्र से कुछ भी छिपा नहीं सकता हो। ఏది దాచిపెట్టకుండా నీతో మాట్లాడతాడు. बिल्कुल कुछ भी ना छुपाते हुए तुमसे बात करता है वो। స్పష్టంగా నీకు బోధిస్తాడు. बिल्कुल स्पष्ट रीति से तुम्हें कहता है। పరిశుద్ధాత్మ దేవుడు ఏది కూడా దాచిపెట్టకుండా నీకు ఆజ్ఞాపిస్తాడు. पवित्र आत्मा परमेश्वर तुम्हें कुछ भी ना छुपाते हुए तुम्हें आज्ञा देता है। కానీ ఒక షరతు ఉంది, मगर एक शर्त है, నీవు ఆయనకు స్నేహితుడవైతే, अगर तुम उसके दोस्त अगर बने तो, నీవు ఆయనకు స్నేహితుడవైతే ఏది మరుగు చేయడు. अगर तुम उसके मित्र बन गए हैं तो कोई भी तुम्हें कमी घटी नहीं నీవు करेगा। ఆత్మీయంగా ఆయనతో సంబంధం పెట్టుకుంటే నీకు ఏది మరుగు చేయడు. तुम उनके साथ संबंध रखने से तुम्हें कुछ भी कमी घटी नहीं करेगा। ఈ దినాల్లో आज के दिन ఆత్మీయంగా మనం బలపడడానికి ఆయనతో స్నేహం చేయుట ఎంతో అవశ్యం. आत्मिक रीति से दृढ़ होने के लिए उसके साथ दोस्ती रखना बहुत जरूरी है। ఆయనతో స్నేహం చేయడం అనగా ఆయనను ప్రార్థించడం. यानी कि उसके साथ दोस्ती रखने का मतलब यही है कि उसके साथ प्रार्थना करना, ఆయన పనిలో పాలు పొందడం, उनके काम में भाग लेना, ఆయన సేవలో పాలు పొందడం, उनके सेवा में भाग लेना, అదే నిజమైన ఆరాధన. वही है सही आराधना। ఎంత మటుకు నీవు ఆయన సేవలో పాలు పొందుతున్నావు? देखिए तुम कितना उसकी सेवा में भाग ले रहे हो, ఎంత మటుకు నీవు ఆయన పనిలో పాలు పొందుతున్నావు? तुम कितना उसके काम में भाग ले रहे हो, ఎన్నిసార్లు ఆయన ప్రార్థనలో పాలు పొందుతున్నావు? कितने बार उसकी प्रार्थना में तुम भाग ले रहे हो। స్నేహితుడవైతే ఆయనతో స్నేహం కలిగి ఉంటావు. अगर मित्र है तो उसके साथ दोस्ती बनाए रखते हो। ఆయనతో స్నేహం లేకపోతే దూరంగా ఉండి ఆయన ముఖము చూడలేవు, ఆయనతో మాట్లాడడానికి భయపడతావు. अगर उसके मित्र नहीं है तो आप दूर रहोगे, उसके साथ बात करने के लिए भी डरोगे तुम। స్నేహితులు భయపడతారా అండి? देखिए मित्र लोग डरते हैं क्या? నిజమైన స్నేహితులు ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, अगर सही मित्र अगर दोनों है समझो, కలుసుకున్నారు, अगर मिल लिए భయపడతారా? वो डरेंगे आपस में? ఆ, భయపడరు, नहीं डरते हो, ఫ్రీగా ఉంటారు. वो फ्रैंकली रहते। యేసు ప్రభు మనకు నిజమైన స్నేహితుడుగా ఉన్నాడు. प्रभु यीशु मसीह हमारा सही मित्र बन के, మనం ఏ విషయంలో అధైర్యపడక భయపడక ఆయన సంధికి వచ్చి ఆరాధించినప్పుడు మనం ఆయనకు స్నేహితులమైతాం. हमको विषय में ना डरते हुए उसके सम्मुख में आकर आराधना करने से हम भी उसके मित्र बन जाएंगे। మనకేది కూడా ఆయన దాచిపెట్టలేదు, हाँ, हमें कुछ भी छिपाया नहीं हो, సమస్తమును తెలిపాడు, सारा हमें पता लगा दिया, సమస్తమును బయలుపరిచాడు, सारा हमें मतलब पूरा दिखा दिया, సమస్తమును మనకు అనుగ్రహించాడు. समस्त हमें दिया। కనుక దేవుని బిడ్డలముగా స్నేహితులమైన మనము
प्रभु यीशु मसीह के मित्र जो हम लोग, దాసులైన మనలని जो दासी जो हम लोगों को స్నేహితులు చేసుకున్నాడు. हाँ दोस्ती बना लिया। ఈ విషయాన్ని మనం ఎంత వర్ణించినా దాన్ని సంపూర్ణంగా గ్రహించలేము. इस विषय को हम कितना भी वर्णन करने से इसको पूरा पूरा हम ग्रहण नहीं कर सकते। ఒక పనికి మాలిన దాసుని తీసుకొచ్చి నీవు నా స్నేహితునివి అన్నాడంటే ఎంత గొప్ప విషయం. एक बिना काम के दासी को लेके आकर कहता है कि तू मेरा मित्र है, कितनी बड़ी बात है। గ్రహించడానికి ఎంతో లోతైన మర్మం ఇది. देखिए ग्रहण करने के लिए यहाँ पे बहुत बड़ा बहुत गहरा भेद है ये। గ్రహిస్తే అర్థమవుతుంది. हाँ अगर इसे ग्रहण करने से समझ में आएगा। అవును ప్రభా నేను దాసుడను, हाँ प्रभु मैं दास हूँ, ఎక్కడో ఉండేవాడిని, मैं बहुत दूर रहने वाला था, నన్ను స్నేహితునిగా చేసుకున్నావు. मुझे अपना मित्र बना लिया। నిజంగా ఆయనతో స్నేహం కలిగి ఉంటే सही उसके साथ दोस्ती बनकर रहो। స్నేహితుని మర్చిపోలేవు, अपने मित्रों को नहीं भूला। మర్చిపోలేవు, हाँ मित्रों को नहीं भूल सकता, ఎప్పటికీ గుర్తు చేసుకుంటావు. हमेशा याद रखते हो तुम उसे। ఆయన స్నేహం ఎప్పటికీ నీ లోపట గుర్తింపులు వస్తూ ఉంటాయి. उसके जो दोस्ती है तुम्हारे अंदर में उसकी यादें आते रहती है। ఆయన చేసిన క్రయధనం, हाँ वो जो तुम्हारे लिए जो काम किया, ఆయన పెట్టిన ప్రాణం, जो तुम्हारे लिए जो प्राण दिया, ఆయన నీ కొరకు చేసిన త్యాగం जो तुम्हारे लिए जो दिया त्याग, ఎప్పటికీ నీ హృదయములో కార్యం చేస్తూ ఉంటుంది. हमेशा तुम्हारे हृदय में वो काम करते रहता है वो। కనుక దేవుని బిడ్డలారా, इसलिए परमेश्वर के संतान ఉదయకాల సమయంలో सवेरे के समय में మనము ఆయనకు స్నేహితులమని ఆయన భావిస్తున్నాడు. हम उसके मित्र है करके प्रभु यीशु मसीह चाहता है। ఆయన భావించే నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అని పిలుస్తున్నాడు. वो चाह कर ही पुकारता है कि ये मेरे अब्राहम के वंश। అదే సమయంలో वही समय में అక్కడున్న షూలమితి సంఘకన్య కూడా గ్రహించింది. वहाँ पे जो शुलमिति है वो कन्या भी ग्रहण कर ली। ఇతడే నా స్నేహితుడు అని చెప్పింది. यही है मेरा मित्र। చెప్పగలుగుతావా? तुम बता सकते हो? దేవా నీవే నా స్నేహితునివి. हे परमेश्वर तू ही मेरा मित्र है। ఇది మాటతో వచ్చేది కాదండి, ये बातों के द्वारा नहीं है, క్రియారూపకముగా ఇతడే నా స్నేహితుడు చూపెట్టాలి. ये काम के रूप में आपको दिखाना है कि यही मेरा मित्र है। ये స్నేహితుడైతే మాటి మాటికి కలుసుకుంటావు. अगर मित्र है तो आप बार बार मिलते रहोगे। ఇప్పుడు చివరికి నా తాత్పర్యం ఏంటంటే अंत में मतलब यही है, స్నేహితుడు ఎప్పటికీ కలుసుకోవాలి. हाँ मित्र का मतलब है कि हमेशा आपस में दोनों मित्र मिलते रहना। మందిరంలో వారమంతా కూడికలు అవుతున్నాయి. भवन में सारे हफ्ते भर में मीटिंग हो रहे। ఈ కూడికలలో इस मीटिंग में ఆ స్నేహితునితో ఎన్నిసార్లు కలుసుకున్నావు? उस मित्र से तुम कितने बार मिलते हो? మిలే హై, हम मिलेंगे। మిలే హై. हाँ कितने बार मिले हैं? ఎన్నిసార్లు కలిసినావు? हाँ कितने बार मिले हैं? బహుశా ఈ సాయంకాల కూడికలలో దాదాపు 20 దినాలు అయిండొచ్చు ఇప్పుడు ఆరంభించి. हो सकता है ये शाम के स्पेशल मीटिंग में या 20 दिन हो गया होगा। ఎప్పటి నుంచో నేను అడగడం లేదు. मैं कभी भी नहीं पूछा ये बात। ఎప్పటి నుంచో ఎన్ని కూడికలు ఎన్ని సంఘ ప్రార్థనలు అవన్నీ అడగడం లేదు. हाँ मैं कब से कितने मीटिंग है वो सब मैं ये नहीं पूछ रहा हूँ मैं। కేవలం ఈ 20 దినాల అంచనాలోనే ఒక చిన్న ప్రశ్న, ఎన్నిసార్లు ఆ స్నేహితుడితో కలుసుకున్నావు? देखिए ये 20 दिन के मीटिंगों में कितने बार उससे आप मिले हो? ఎన్నిసార్లు ఆయన స్వరాన్ని, పెళ్లి కుమారుని స్వరాన్ని వినడానికి ఆశతో వచ్చావు? देखिए कितने बार तुम उस दूल्हे के स्वर को सुनने के लिए तुम आशा से आए हो। అప్పుడే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. तभी उसके द्वारा वो प्रसन्न होता है। నీవు ఆయన స్వరం వినకపోతే నిన్ను బట్టి ఆయన సంతోషం లేదు. अगर तुम उसकी स्वर अगर नहीं सुनेंगे तुम्हारे द्वारा प्रसन्न नहीं होगा। స్నేహితుడు కలుసుకోవడానికి ఎన్నోసార్లు నీ తలుపు తడుతున్నాడు. देखिए मित्र को मिलने के लिए बहुत बार तुम्हारा दरवाजा खटखटा रहा है। హృదయము తెరువు,
अपना हृदय को खोल दो, ప్రార్థన చెయ్యి, प्रार्थना करो, వాక్యం విను, वचन सुनो, ఇంట్లో వ్యర్థంగా ఉండకు. मकान में व्यर्थ रीति से नहीं అందుకే रहना। దావీదు భక్త్ సింగ్ గారు చెప్పేది, हमारे भाई भक्त सिंह कहते थे, సంఘ ప్రార్థనలో పాలు పొందిన వారు మాత్రమే ఆరాధన చేయాలా, जो బలిలో పాలు పొందాలా. जो कलसिया के प्रार्थना में जो भी भाग लेगा वही आराधना करेगा और वही मेज में भाग लेगा। ఈ దినాన మందిరానికి వచ్చే స్థితిగతులే లేవు. आज के दिन मंदिर में आने की परिस्थिति नहीं है। ప్రతి సాయంకాలంలో కూడిక ఒక 2 గంటలు మనం సమయం గడుపుతున్నా. शाम के समय में हम 2 घंटा समय बिता रहे मीटिंग में। అందుకే నేను సాయంకాలం నేను ప్రార్థనలు చెప్తా వచ్చాను. इसलिए कल के शाम के समय में मैं बताते आया हूँ, ఎవరైతే ఈ సాయంకాల కూడికలో పాలు పొందినారో వారు మాత్రమే ఆరాధన చేస్తారు. जो कोई ये शाम के समय के मीटिंग में भाग लिया वही लोग आराधना करेंगे। పిల్లారా, ఎటు పోయి మీరు ఆ పెళ్లి కుమారునితో స్నేహం చేయాలనేది మా తలంపు. उस दुल्हन के साथ में दोस्ती बनाए रखना यही हमारी योजना है। ఒకవేళ పెళ్లి కుమారునితో సరైన సన్నిహితం స్నేహం నువ్వు చేయకపోతే ఒక దినాన మీరెవరో నేను మిమ్మల్ని ఎరగను అనే చెప్పే సంఘటన మీ కళ్ళ ఎదుటికి వస్తుంది. अगर उस दोस्ती के साथ अगर सही आप दोस्ती अगर नहीं निभाओगे, एक दिन कहेगा कि ये कौन है मुझे नहीं पता। ఏదో ఆదివారం ఆరాధించడానికి నామకార్థులం కాదు, हाँ, कोई सा मतलब संडे के दिन आकर आराधना करना कोई नामदारी की बात नहीं है, ఏదో బలలో పాలు పొందాలని, या मेज में भाग लेना, లేకపోతే ఏదో ఒక కొంత 10 రూపాయలు చందా వేయాలని, या कोई 10 रुपए चंदा डालना, దాని కొరకు కాదు. ఇది उसके लिए नहीं है। ఇది కేవలం యేసు ప్రభువుతో సరి అయిన స్నేహ బంధము కలిగి ఉండాలి అని కోరుచున్నాడు. केवल प्रभु श्री के मसीह के साथ में हम मित्र का बंध संबंध रखना चाहिए। ఎంతమంది ఆయనకు స్నేహితులైతారో ఆ స్నేహితుల ఆరాధన వినడానికి, ఓ నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా నన్ను ఆరాధించండి అని చెప్తున్నాడు. जितने लोग उसके मित्र बनते हैं उन्हीं की आराधना सुनने के लिए कहता है कि हे मेरे अब्राहम के वंश कहता है। స్నేహితుడు స్నేహితుని మాట వింటాడు, मित्र अपने मित्र की बात सुनता है, దాసుని మాట వింటాడా? दास की बात सुनता है। ఎక్కడో దూరం ఉండి వారమంతా దూరం ఉండి ఆదివారం వచ్చి అయ్యా అంటే వింటాడా? हफ्ते भर दूर रह के संडे के दिन आकर हे परमेश्वर बोलने से सुनेगा? స్నేహితునికి స్నేహితులు ఎప్పటికీ దగ్గర ఉంటే ప్రాణ స్నేహితుడు దగ్గర స్నేహితుని మాట వింటారు. मित्र और मित्र हमेशा अगर साथ में रहेंगे तो वो आपस में एक में एक की बात सुनेंगे। वो చివరిగా చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. अंत में मैं एक उदाहरण देकर अंत సౌలు करूंगा। కుమారుడైన యోనాతాను ఉన్నాడు, सौल का पुत्र योनातान है। రాజైన దావీదు ఉన్నాడు. हाँ, अपना राजा दाऊद है। దావీదుకును యోనాతాను వారు ప్రాణ స్నేహితులు అని రాయబడి ఉంది. दाऊद और जोनातान जो है वो अपने प्राण मित्र है। वो చూడండి, देखिए, దావీదు ఎవరు పడితే వాళ్ళు చెబితే మాట వినలేదు. हाँ, दाऊद जिसके बोलने से उसके कहने से बात नहीं सुना, యోనాతాను చెప్పిన మాట స్పష్టంగా వినేవాడు. केवल जो योनातान ने जो कहा वही स्पष्ट रीति से सुना है। యోనాతాను ఎలాంటి స్నేహితుడు అంటే देखिए जोनातान कैसा मित्र है। वो నిజమైన స్నేహితుడు. सही मित्र है। वो తండ్రికి చెప్పకుండా తండ్రి ఏమేమి తలస్తున్నాడో దావీదుకు విరోధముగా ఆ విషయాలు కూడా స్నేహితునికి చెప్పేవాడు. पिता को बिना बताए हुए वो सारे बातें अपने मित्र से कहता था। దాని అర్థం ఏం చేసుకోవాలి మనం అంటే, इसका मतलब हम ये सोचना है, స్నేహితుడు అంటే తండ్రికి కూడా మించిన వాడు. हाँ, मतलब मित्र का मतलब अपने पिता से भी बढ़कर। అందుకే నేను ఇంతకు ముందే చెప్పాను, इसलिए मैं इससे पहले कहा తల్లిదండ్రులతో కూడా కొన్ని విషయాలు పంచుకోరు గాని స్నేహితులతో పంచుకుంటారు. माता पिता से भी कुछ बातें नहीं बांटते मगर अपने मित्र से सारे बातें बांटते हैं। తర్వాత చూసాం, बाद में देखे మనుష్య స్నేహితులు వ్యర్థులని యోబు చెప్పాడు. मनुष्य का मित्र जो है वह व्यर्थ है, वो अयुब कहता है। నీళ్లు లేని కాలువలు లాంటి వారు. हाँ, जो बिना पानी के नाले के मुताबिक। అయితే ఎవరిప్పుడు స్నేహితులు నీకు? कौन है अभी तुम्हारा मित्र है? ప్రాణం పెట్టి ప్రేమించి నిన్ను రక్షించిన వాడే నిజమైన స్నేహితుడు. जो प्राण देकर और तुझे उधार दिया वही तेरा सही मित्र है। ఆ స్నేహితుని ఆరాధించడానికి వస్తావా? उस सही मित्र की आराधना करने के लिए तुम आएंगे? ఇతడే నా స్నేహితుడని ఎంతమందికి చెప్పావు? यही मेरा मित्र है करके आप कितने लोग को कहे, ఎంతమంది సాక్ష్యం ఇచ్చావు? कितने लोग को गवाही दिया? ఇతడే నా స్నేహితుడు, నేను ఆయనతో స్నేహం చేస్తున్నాను, यही मेरा सही मित्र है और इसी से मैं दोस्ती निभाऊंगा करके, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఈయన నా నిజమైన స్నేహితుడు. यही मेरा सही मित्र है। మన ఒక ఊర్లో परसों एक गांव में ఓ సహోదరితో ఒక మాట మాట్లాడాను. हाँ, एक भाई से मैं एक बात कहा, ఇంటికి పోవాలా, घर में जाना ఎట్లా పోదాం అన్నారు. कैसे जाऊँ कहा। ఉన్నారుగా డ్రైవర్లు అన్నాను. हाँ, ड्राइवर तो है ना, డ్రైవర్లు ఉన్నారు కదా అన్నాను. ड्राइवर तो है ना। అంటే ఆ సహోదరి వెంటనే ఓ మాట అన్నది, हाँ, उस सिस्टर ने एक बात कही, ఆయన డ్రైవర్ కాదు, ఈజ్ ఓనర్. हाँ, वो ड्राइवर नहीं है, वो तो मालक है। वो ఎంత గొప్ప మాట కదా. देखिए कितनी बड़ी बात है। అదేవిధంగా మనము దాసులము కాదు, స్నేహితులం. हम दासी नहीं है लेकिन हम उसके मित्र हैं। ఏం చెప్పాలా మనం?
हमें क्या कहना है? ఆయన అందరిలాంటి దేవుడు కాదు. वो सारे देवता जैसी नहीं है, హి ఇస్ మై ఫ్రెండ్, ఆయన నా స్నేహితుడు. वो मेरा सही मित्र है। वो కదా ఆ సహోదరికి డ్రైవర్ అనగానే అంత కోపం వచ్చింది. देखिए उस सिस्टर को ड्राइवर बोलने से उतना गुस्सा आया ఆయన उसको। డ్రైవర్ కాదు, वो ఓనర్ అన్నది. वो ड्राइवर नहीं है, वो मालक है। మనకు కూడా అంత రోషం ఉండాలా. हमें भी उतना मतलब रोष रहना चाहिए। ఏం రోషం ఉండాలా? क्या है ये? ఆయన నా స్నేహితుడు, वो मेरा मित्र है, ఆయన అందరిలాంటి వాడు కాదు. वो सारे लोग के जैसी नहीं, ఆయన నా నిజమైన స్నేహితుడు. वो सही मित्र है। ఆయన నా బాధలో, నా కష్టంలో, నా వేదనలో, నా దుఃఖములో, నా మరణంలో నాతో పాటు సమాన అనుభవం అనుభవించిన నా స్నేహితుడు. वो सारे मेरे संकट में दुख में मेरे साथ देने वाला सही मित्र है। वो ఎవరున్నారు అలాంటి స్నేహితులు? कोई है क्या वैसा कोई मित्र? భూలోకంలో ఎవరు లేరు, कोई भी नहीं इस दुनिया में, ఎవరు లేరు. कोई भी नहीं। యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన స్నేహితుడు. सिर्फ केवल प्रभु यीशु मसीह अकेला ही सही मित्र है। ఆ స్నేహితుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా? उस मित्र की आराधना करने के लिए तुम तैयार हो? ఆ స్నేహితుని కలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా? उस मित्र को मिलने के लिए तैयार हो? ఆ స్నేహితుని స్వరం మాటి మాటికి వినడానికి ఆశిస్తున్నావా? उस मित्र की स्वर सुनने के लिए तुम आशा रखते हो? ఇతడే నా స్నేహితుడని అనేకులు సాక్ష్యం ఇస్తున్నావా? ये सही मेरा मित्र है करके सारे लोगों को तुम गवाही देते ఆ हो? స్నేహితుని నీవు పొందినందుకు సంతోషం కలిగి ఉన్నావా? वो मित्र को पाया करके तुम प्रसन्न हो? లేకపోతే ఆయన స్నేహితుడుగా లేడు, నీవు ఇంకా స్నేహితుడివి కాలేదు, దాసుని వల్లనే కాలం గడుపుతున్నావా? नहीं तो वो मेरा मित्र नहीं बना और मैं भी उसका मित्र नहीं बना और मैं दासी में जीवन बिता रहा हूँ ప్రభు क्या? యొద్దకు వస్తాం. प्रभु के पास आएंगे। ప్రభా, నీవు నిజమైన స్నేహితునిగా లోకానికి వచ్చావు. हे प्रभु, तू सही रीति से इस दुनिया में मित्र बनकर आया, నన్ను ప్రేమించావు, मुझे प्रेम నా किया, ఇంటిని ప్రేమించావు, मेरे मकान को प्रेम ప్రేమించి किया, ప్రాణం పెట్టావు, प्रेम कर रखकर और मुझे నాతో प्राण दिया, స్నేహం చేయడానికి ఇష్టపడ్డావు, मेरे साथ दोस्ती करने के लिए चाहा। దాసుడైన నన్ను స్నేహితునిగా మార్చుకున్నావు. जो दासी जो मैं था मुझे मित्र में बदल दिया। ఇది ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. हाँ, ये बड़ा ट्रांसफॉर्मेशन है, అనగా ఇది గొప్ప మార్పు. ये बड़ा बदलाव है। ये చితకొక చిలుక మారక ముందు ఎట్లుంటుందట? చితకొక చిలుకనా? చితకొక చిలుక మారక ముందు తితిలి हाँ, जो तितली जो बदलता नहीं तो कैसा रहता है वो? బదల్నికి పహలే, हाँ, बदलने के पहले कैसा మార్పు रहता है? చెందక ముందు అది బొంత పురుగట. हाँ, देखिए वो जो तितली है बदलने के पहले एक कीड़ा है वो। ఎంత భయంకరంగా ఉంటది, देखिए कितना भयंकर रहता है वो। చూడడానికి ఇష్టంగా ఉండదు. हाँ, वो देखने के लिए भी अच्छा नहीं रहता అది वो। చూస్తేనే కొంతమంది భయపడిపోతారు. हाँ, वो देखने से कुछ लोग डर जाते, ఒళ్ళంతా ఎట్లా అయిపోద్ది. अपना शरीर पूरा ऐसा खड़ा हो जाता। అయితే అదే చితకొక చిలుకగా మారిన తర్వాత ఏమైంది? वही अगर तितली अगर जब बदल जाता तितली के रूप में तब क्या होगा? దాని రంగులు, దాని రెక్కలు చూసి ఆకర్షించబడతా. हाँ, देखिए उसके रंग और उसके पंख देखकर हम उसके आकर्षित हो जाते। ఇప్పుడు అర్థం చేసుకోండి, अभी सोचिए, దాసులముగా మనం ఉన్నప్పుడు బొంత పురుగుల్లా ఉంటిమి. जब हम दासी थे उस कीड़ों के समान है हम। ఇప్పుడు చితకొక చిలుక ఏమైపోయిందంటే స్నేహితుడుగా మారిపోయింది. अभी तितली क्या बन गया है? एक मित्र के रूप में बदल गया। యేసు ప్రభుతో స్నేహం అంటే అట్లా ప్రజలు మన వైపు ఆకర్షించబడి మన రెక్కలు, మన జీవితం, మన మాటలు చూసి వీరు యేసు ప్రభు స్నేహితులు అని చెప్పాలి. प्रभु यीशु मसीह के साथ मित्र बनने का मतलब यही है कि हमें देखकर सारी प्रजा हमको देखकर आकर्षित होना चाहिए। ఈ మాటలు మనం అర్థం చేసుకున్న వారమై ये सारे बात हमें समझ में आना। యేసు ప్రభు మనకు నిజమైన స్నేహితుడుగా ఉన్న కారణము చే सही परमेश्वर हमारा मित्र बनकर है, మనల్ని స్నేహితులుగా మార్చినందుకై, हमें मित्र बदला दिया। దాసులైన మనల్ని స్నేహితులుగా చేసినందుకై, చేసుకున్నందుకై जो दासी जो हम लोग को मित्र बना लिया, ప్రభువుకు కృతజ్ఞతతో ప్రభువును ఆరాధిస్తాం. हम उस प्रभु की धन्यवाद देकर उसकी आराधना ఆ करेंगे। విధంగా ప్రభు మనకు సహాయపడునుగాక. उस रीति से प्रभु हमारी सहायता ఈ करे। సమయంలో ఒక చిన్న పల్లవి పాడుకుంటాం. ఆ పల్లవి పాడుకునే లోపు మీకు అది జూమ్ మీటింగ్ యొక్క లింక్ షేర్ చేస్తారు. జూమ్ మీటింగ్ యొక్క లింక్ న్యూ జెరూసలేం గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారు. ఆ యొక్క లింక్ని మీరు క్లిక్ చేసి ఆ జూమ్ మీటింగ్లో ఆరాధన చేయడానికి జాయిన్ కండి. ఎవరు